చమురు కొరత, దీంతో భారీగా పెరుగుతున్న ధరలు, ఖాళీ అవుతున్న విదేశీ మార్క నిల్వలు, ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచ దేశాలు వీటన్నిటికీ చెక్ పడాలంటే పశ్చిమాసియాలో యుద్ధం శాశ్వతంగా ఆగాలి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇరాన్తో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్, అమెరికా తలోదారి ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఇరాన్పై యుద్ధం కొనసాగించాలా వద్దా అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మధ్య చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో ఒకరి ఆలోచనలు మరొకరు విభేదిస్తున్నట్టు తెలుస్తుంది. సుమారుగా వీరిద్దరి మధ్య 2 గంటల పాటు ఫోన్ కాల్ సంభాషణ వాడి వేడిగా జరిగింది. ఇరాన్తో ఒప్పందం కుదిరించకపోవడం మంచిదని ట్రంప్ భావిస్తే, యుద్ధం చేయడమే ఉత్తమమని నేతన్యాహు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. యుద్ధం కొనసాగించడం కన్నా ఇరాన్తో డీల్ కుదిరించుకోవడమే మంచిదని ట్రంప్ అభిప్రాయం. ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్కి ఒక అవకాశం ఇవ్వాలని, ఇరాన్ దారిలోకి రాకపోతే యుద్ధం గురించి ఆలోచించొద్దామని నేతన్యాహుతో ట్రంప్ చెప్పారని తెలుస్తుంది. యుద్ధం వలన ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక మద్యం ప్రభావం అమెరికా అధ్యక్షుడిపై పడుతుంది. ప్రపంచ దేశాలు ట్రంప్పై విమర్శలు గుప్పేస్తున్నారు. చివరికి అమెరికా కాంగ్రెస్లో కూడా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీంతో ట్రంప్ యుద్ధం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. శాంతి చర్చలు అనే ఆలోచన కూడా ఆయన చేయడం లేదు. ఇరాన్తో యుద్ధం చేయడం ఒకటే ఆయన దగ్గర ఉన్న ఆప్షన్లా భావిస్తున్నారు. అందుకే ట్రంప్ ప్రతిపాదనలు నేతన్యాహు వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ బలం ఇప్పటికే చాలా తగ్గిందని, మరి కొంతకాలం యుద్ధం చేసి ఆ దేశం మిలిటరీ శక్తి సామర్థ్యాలను బలహీనం చేయాలని నేతన్యాహు ఆలోచిస్తున్నారు. ఇరాన్ హమాస్లతో యుద్ధం రాకముందు ఇజ్రాయెల్ ప్రధానిపై దేశంలో వ్యతిరేకత ఉండేది. ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ర్యాలీలు చేశారు. ఈ యుద్ధంతో ఆయన ప్రజలు ఆగ్రహాన్ని డైవర్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఇజ్రాయెల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు యుద్ధం ఆగిపోతే ప్రతిపక్షాలు దేశంలో సమస్యలపై, నేతన్యాహు అవినీతిపై ఎన్నికలు ప్రచారాన్ని ఉధృతం చేస్తాయి. ఆ అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వకుండా ఉండాలంటే ఇరాన్తో యుద్ధమే ఏకైక మార్గంగా భావిస్తున్నారు నేతన్యాహు. మొత్తానికి ట్రంప్, నేతన్యాహు మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ అసంతృప్తిగానే క్లోజ్ అయింది. యుద్ధం కొనసాగించాలా వద్దా అనే విషయంపై ఇరు దేశాలు డిసైడ్ చేయలేకపోతున్నాయి. ఇదే విషయంపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య గ్యాప్ పెరుగుతుందా అనే ప్రచారం కూడా నడుస్తుంది.